టాక్సిక్ నుంచి ఏ వీడియో వచ్చినా వివాదాస్పదమే, చర్చ జరగాల్సిందే. ఈ విమర్శలు డిస్కషన్స్ కు చోటు లేకుండా నిర్మాత సినిమా గురించి ఒక్క ముక్కలో చెప్పేశాడు. టాక్సిక్ ను పెద్దవాళ్ల కోసమే తీశామన్నాడు. మరి ఈ పెద్దల సినిమా ట్రైలర్ ఎలా ఉంది? హ్యావ్ ఎ లుక్. KGF 2 రిలీజ్ అయిన తర్వాత యష్ 3 ఏళ్లు గ్యాప్ తీసుకున్నాడు. ఈ విరామంలో ఎంతో మంది స్టార్ డైరెక్టర్స్ పేర్లు వినిపించాయి. ఎవ్వరినీ కాదని లేడీ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ కు ఛాన్స్ ఇచ్చి యష్ షాక్ ఇస్తే గ్లిమ్స్ టీజర్ తో డైరెక్టర్ షాక్ ఇచ్చింది. విమర్శల నడుమ లేడీ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ పేరు హైలైట్ కావడంతో ఒక్కసారిగా క్రేజీ ఇమేజ్ సొంతం చేసుకుంది. ఈ మధ్యకాలంలో టాక్సిక్ పై వచ్చినన్ని విమర్శలు మరో సినిమాపై రాలేదు. గ్లిమ్స్ వచ్చినా, టీజర్ వచ్చినా, పాటలొచ్చినా చర్చ జరగాల్సిందే. అడల్ట్ మూవీ తీసింది అంటూ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ ను టార్గెట్ చేశారు నెటిజన్లు. ఇంత వైలెన్సా, హాలీవుడ్ లెవెల్లో రొమాన్సా అంటూ మోహన్ దాస్ పై విమర్శలొస్తే యష్ రామ్ గోపాల్ వర్మ ఆమెను సమర్థించడమే కాదు, పొగడ్తలు కురిపించి అండగా నిలిచారు. టాక్సిక్ నుంచి ఇప్పటి వరకు 4 వీడియోలొస్తే దేనికదే అరాచకం సృష్టించాయి. అందుకు ఏమాత్రం తగ్గకుండా ట్రైలర్తో అడల్ట్ మూవీ పేరు నిలబెట్టుకున్నారు మేకర్స్. వైలెన్స్, రొమాన్స్ రెండు కళ్ళు అన్నట్టు గీతూ టాక్సిక్ ను తీసిందా అనిపిస్తోంది. ట్రైలర్ దగ్గరకు వచ్చేసరికి రొమాంటిక్ సీన్స్ ను తగ్గించి రక్తపాతం సృష్టించారు. ట్రైలరే 4 నిమిషాల 39 సెకండ్స్ ఉండడంతో సినిమా 3 గంటలు దాటే ఛాన్స్ ఉంది. ఇక పాటల దగ్గరకు వస్తే రొమాన్స్, ఇంటిమేసీ సీన్స్ తప్ప మరోట్లేదు. యష్ కియారా అద్వానీపై తీసిన తబాహీ సాంగ్ పుట్టించిన హీట్ చల్లారక ముందే తారా సుతారియా సాంగ్ తో మరోసారి హద్దులు దాటించేశారు. థర్డ్ సాంగ్ ఎవరిపై ఉంటుందో గానీ వరుసగా మరో రొమాంటిక్ సాంగ్ తో హ్యాట్రిక్ కొడతారేమో చూడాలి. ట్రైలర్ రిలీజ్ అయ్యే వరకు యష్ డ్యూయల్ రోల్ పోషించిన సంగతి బయటకు రాకుండా మేకర్స్ జాగ్రత్త పడ్డారు. ఇప్పటి వరకు లాంగ్ బియర్డ్ తో కనిపించిన యష్ సెకండ్ రోల్ కోసం క్లీన్ షేవ్ తో గుర్తుపట్టలేనంతగా మేకోవర్ అయ్యారు. కియారా, తారా సుతారియాను పాటల్లో గ్లామర్ భామలుగా చూపించిన ట్రైలర్లో గ్లో మిస్ అయింది. సర్కస్ కంపెనీలో పనిచేస్తున్న కియారా అందాన్ని హెవీ మేకప్ డామినేట్ చేసింది. లేడీ డైరెక్టర్ టాక్సిక్ ను గ్లామర్ తో నింపేసింది. 5 హీరోయిన్స్ నయనతార, కియారా, తారా సుతారియా, హుమా కురేషియా, రుక్మిణి వసంత్ నటించారు. టాక్సిక్ ట్రైలర్ ఈవెంట్ బెంగళూరులో జరగ్గా ఎయిర్పోర్ట్ తారలతో కళకళలాడిపోయింది. 5 భామలు తలుకు బెలుకుల మధ్య ట్రైలర్ ఈవెంట్ గ్లామర్ గా సాగింది. సీత కష్టాలు ఎలా ఉంటాయో రిలీజ్ కాకుండానే రామాయణ చూపిస్తోంది. నవంబర్ 6న సినిమా రిలీజ్ అంటూ ప్రకటించారు. ఇంతలోనే తూచ్ అంటూ విడుదల తేదీ మార్చేశారు. మరి ఎప్పుడొస్తుందంటే ఓవర్సీస్ లో రిలీజ్ అయిన 2 రోజుల తర్వాత ఇండియాలో రిలీజ్ చేస్తామంటూ నిర్మాత చెప్పాడు. సినిమా హిట్ అయితే ఓకే, మరి ఫ్లాప్ టాక్ వస్తే ఇండియాలో ఓపెనింగ్స్ పరిస్థితి ఏంటి? వాచ్ ది స్టోరీ. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన రామాయణ రిలీజ్ డేట్ లాజిక్ ఏమిటో అర్థం కావటం లేదు. ఓవర్సీస్లో రిలీజ్ అయిన 2 రోజుల తర్వాత ఇండియాలో రావడం సరైందా అంటూ ఇండియా వైడ్ చర్చ నడుస్తోంది. ఇండియాలో రిలీజ్కు 12 గంటల ముందే ఓవర్సీస్లో రిలీజ్ కావడం కామనే, కానీ 2 రోజుల ముందే రావడం ఏంటో అర్థం కావడం లేదు. ఏ సినిమా రిజల్ట్ అయినా ముందు ఓవర్సీస్ నుంచే వస్తుంది. ఇండియాలో ప్రీమియర్స్ పడితే రిలీజ్ ఎప్పుడైనా ఒకటే, కానీ రామాయణ ఓవర్సీస్లో 6న, ఇండియాలో 8న రిలీజ్ అయితే 2 రోజులు గ్యాప్ వస్తుంది. హిట్ టాక్ వస్తే పర్వాలేదు, ఇండియాలో ఓపెనింగ్స్ పెరుగుతాయి. ఫ్లాప్ టాక్ వస్తే ఆ ఎఫెక్ట్ ఇండియా వసూళ్లపై పడుతుంది. ఈ విడుదల తేదీ కన్ఫ్యూజన్ పై నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ఏ సినిమాకైనా పాజిటివ్ టాక్ వస్తే కలెక్షన్స్ ఊపందుకుంటాయి, స్క్రీన్స్ కూడా యాడ్ చేస్తారు. ఫ్లాప్ టాక్ వస్తే బుక్ చేసిన వాళ్ళు కూడా క్యాన్సిల్ చేస్తారు. ఇవన్నీ మేకర్స్ తెలియంది కాదు. ఇండియన్ కలెక్షన్స్ కంటే ఓవర్సీస్ వసూళ్లకు ఎందుకంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు? ఓవర్సీస్లో శుక్రవారం, ఇండియాలో ఆదివారం రిలీజ్ అవుతోంది. ఇక్కడ వీకెండే శనివారం వసూళ్లను ఎందుకు మిస్ చేసుకునే సాహసం చేస్తున్నారు? మొత్తానికి రామాయణ రిలీజ్ ను కన్ఫ్యూజన్ లో పడేశారు. ఒక్క హిట్ పడితే చాలు, ఓవర్ నైట్ లో స్టార్డమ్ వచ్చేస్తుంది. 2 ఏళ్లుగా 4 సినిమాలు చేసినా ఒక్క సక్సెస్ రాకపోయినా ఛాన్స్లకు కొదవలేదు. ఫ్లాపుల్లోనూ స్టార్ ఇమేజ్ సొంతం చేసుకుంది. రీసెంట్ గా వచ్చిన మూవీ రిజల్ట్ తో రెమ్యూనరేషన్ ట్రిపుల్ చేసేసింది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు? వాచ్ ది స్టోరీ. భాగ్యశ్రీకి హిట్ పడలేదన్న మాటే గాని ఈ అమ్మడికి ఉన్న అదృష్టం దురదృష్టాన్ని డామినేట్ చేసింది. ఈ బ్యూటీ కెరీర్ చూస్తుంటే సక్సెస్ ఉంటేనే ఛాన్సులొస్తాయి అన్న మాటలో నిజం లేదు అనిపించింది. 2 ఏళ్లు ఒక్క హిట్టు లేకపోయినా ఛాన్సులు కొట్టేసింది అమ్మడు. భాగ్యశ్రీ బోర్సే గ్లామర్ హీరోయిన్ మాత్రమే కాదు, ఈ మధ్య కాలంలో పర్ఫార్మెన్స్ తో కూడా ఇంప్రెస్ చేసింది. నువ్వే కావాలంటూ భాగ్యశ్రీ వెనకాల పడుతున్నారు. మిస్టర్ బచ్చన్ ఫ్లాప్ అయినా హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే హిట్ అయింది. ఈ గ్లామర్ కు టాలీవుడ్ ఫిదా అయిపోయి వరుసగా 4 ఛాన్సులు ఇచ్చింది. అయితే ఆ సినిమాలన్నీ ఫ్లాపే అయ్యాయి. భాగ్యశ్రీ ఎన్నో ఆశలు పెట్టుకున్న 2వ సినిమా కింగ్డమ్ నిరాశపరచడమే కాదు, ఇంపార్టెంట్ లేని రోల్లో కనిపించి డిసప్పాయింట్ చేసింది. దుల్కర్ సల్మాన్తో నటించిన కాంతా కమర్షియల్ గా ఫ్లాప్ అయినా ఫస్ట్ టైం పర్ఫార్మెన్స్ తో మెప్పించింది భాగ్యశ్రీ. దుల్కర్ తో పోటీపడి మరీ నటించింది. రామ్ తో నటించిన ఆంధ్ర కింగ్ తాలూకాపై ఎన్నో ఆశలు పెట్టుకుంటే ఇది రక్షించలేకపోయింది. ఈ క్యూట్ లవ్ స్టోరీ పేరుతో పాటు సక్సెస్ తీసుకొస్తుందని బలంగా నమ్మింది భాగ్యశ్రీ. సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినా కమర్షియల్ గా పెద్దగా వర్కౌట్ కాలేదు.
ఎట్టకేలకు లెనిన్తో ఓకే అనిపించుకుంది. లెనిన్తో భాగ్యశ్రీ కల తీరింది. 2 ఏళ్లుగా వెయిట్ చేస్తున్న సక్సెస్ డ్రీమ్ తీరిందో లేదో రెమ్యూనరేషన్ పెంచేసింది. 50 నుంచి 70 లక్షలు తీసుకునే భాగ్యశ్రీ ప్రస్తుతం 1.5 నుంచి 2 కోట్లు డిమాండ్ చేస్తుంది. ఒక్కసారిగా రెమ్యూనరేషన్ ని ట్రిపుల్ చేసేసింది. లెనిన్ తర్వాత భాగ్యశ్రీ తెలుగులో నటిస్తున్న సినిమాను ఇంకా అఫీషియల్ గా ప్రకటించకపోయినా నాని బ్లడీ రోమియోలో హీరోయిన్ గా భాగ్యశ్రీ పేరు వినిపిస్తోంది. ప్రస్తుతం ఏ సినిమా చేయాలన్నా 2 కోట్లు ఇవ్వాల్సిందేనట. అదేమిటో ఈ అమ్మడికి ఫ్లాపులతో సంబంధం లేదు. తమిళంలో నటించిన డెబ్యూ మూవీ కాంత ఫ్లాప్ అయినా కమల్ హాసన్ నిర్మిస్తున్న సియోన్లో ఛాన్స్ కొట్టేసింది భాగ్యశ్రీ. మన డబ్బు స్టేటస్ అన్నీ మనకి సౌకర్యం అవ్వాలి, అహంకారం కాకూడదు. మనుషులు విడిపోయేది గొడవల వల్ల కాదు, ఒక గొడవ తర్వాత ఎలా మాట్లాడాలో తెలియక. గెలిచేదాకా ఆగకూడదు, గెలిచిన తర్వాత ఆ గెలుపు గురించి ఎక్కువ మాట్లాడకూడదు. ఈ డైలాగ్స్ వింటూ ఉంటే ఏదో ఒక అవార్డ్ మూవీలోని డైలాగ్స్లా ఉన్నాయనిపిస్తోందా? అలాంటిదేవి కాకపోయినా రీసెంట్గా బెస్ట్ డైలాగ్ రైటర్గా నేషనల్ అవార్డు అందుకున్న డైరెక్టర్ కొత్త సినిమాలోని డైలాగ్స్ ఇవి. ఆ సినిమా ఏంటో చూసేద్దామా? వెంకీ అట్లూరి తీసింది తక్కువ సినిమాలే అయినా డైలాగ్స్ తో ఎమోషన్ క్రియేట్ చేస్తాడు. తొలి ప్రేమలోని డైలాగ్స్ సినిమాకు ప్లస్ అయ్యాయి. నితిన్తో తీసిన రంగదేను మాటలతో మాయ చేశాడు దర్శకుడు. ఇక లక్కీ భాస్కర్ మూవీనైతే స్క్రీన్ ప్లేతో డైలాగ్స్ సూపర్ హిట్ చేశాడు వెంకీ. అందరికీ అర్థమయ్యే మాటలతో బరువైన భావాన్ని తీసుకొచ్చాడు. వెంకీ టాలెంట్ ను గుర్తించిన అవార్డుల కమిటీ బెస్ట్ రైటర్ గా జాతీయ అవార్డును లక్కీ భాస్కర్ కి ఇచ్చింది. లక్కీ భాస్కర్ తర్వాత వెంకీ అట్లూరి డైరెక్ట్ చేస్తున్న విశ్వనాథ్ అండ్ సన్స్ ట్రైలర్ ను రీసెంట్ గా రిలీజ్ చేస్తే మరోసారి డైలాగ్స్ తో ఇంప్రెస్ చేశాడు. సూర్య మమితా బైజు జంటగా ఏజ్ గ్యాప్ లవ్ స్టోరీ కథను రాసుకున్నాడు. మమిత అల్లరి, సూర్య డిగ్నిఫైడ్ లుక్, జీవి ప్రకాష్ మ్యూజిక్ విశ్వనాథ్ పై భారీ అంచనాలు క్రియేట్ చేశాయి. సెన్సార్ పూర్తి చేసుకుని యూఏ సర్టిఫికేట్ అందుకున్న ఈ క్రేజీ మూవీ 14న థియేటర్స్ లోకి వస్తోంది. శ్రీలీల కెరియర్ ఒకవైపు దురదృష్టంలో, మరోవైపు అదృష్టంలో నడుస్తోందా? ఏ లాంగ్వేజ్ లో ఏ సినిమా చేసినా ఫ్లాపే. సక్సెస్ చూసి చాలా కాలమైంది. తెలుగులో 2 ఏళ్ల నుంచి సైన్ చేసిన సినిమా తప్ప మరో మూవీ లేదు. మరి శ్రీలీలను ఎవరు ఆదుకున్నారు? శ్రీలీల డాన్సులకే పరిమితమైపోతోంది. ఏ రోల్ చేసినా పర్ఫార్మెన్స్ కు స్కోప్ ఉండదు. కెరీర్ కి ఉపయోగపడే మూవీ ఒక్కటి చేయడం లేదు. ఫ్లాపుల మీద ఫ్లాపులు. విమర్శలు ఎన్నొచ్చినా సైలెంట్ గా ఆఫర్స్ అందుకుంటున్నా ఐరన్ లెగ్ ముద్ర మాత్రం పోలేదు. శ్రీలీల పరాశక్తి మూవీతో తమిళంలోకి అడుగుపెట్టి శివకార్తికేయన్తో జతకట్టింది. తమిళనాడులో నడిచిన హిందీ ఉద్యమం బ్యాక్ డ్రాప్ తో కథ వచ్చినా తంబిలకు నచ్చలేదు. తమిళ డెబ్యూ మూవీ ఫ్లాప్ అయినా ధనుష్ మూవీలో సాయి పల్లవితో కలిసి నటిస్తోంది శ్రీలీల. శ్రీలీల కెరీర్లో పెళ్లి సందడి, ధమాకా వంటి 2 హిట్స్ తప్ప ముచ్చటగా చెప్పుకోవడానికి 3వ హిట్ లేదు. కథ, క్యారెక్టర్ గురించి ఆలోచించకుండా ముందు నుంచి సినిమాల మీద సినిమాలు చేసేసి ఐరన్ లెగ్ ముద్ర కొని తెచ్చుకుంది శ్రీలీల. గుంటూరు కారం, ఆదికేశవ, ఎక్స్ట్రాడినరీ మ్యాన్, ఉస్తాద్ భగత్ సింగ్ వంటి డిజాస్టర్స్ తర్వాత శ్రీలీల తెలుగులో ఫేడౌట్ అయింది. 2 ఏళ్ల క్రితం సైన్ చేసిన ఉస్తాద్ భగత్ సింగ్ తర్వాత మరో ఛాన్స్ దక్కలేదు. తెలుగు వాళ్లు శ్రీలీలను పట్టించుకోకపోయినా తమిళంలో బిజీ అవుతోంది. ధనుష్ మూవీతో పాటు రజనీకాంత్ ధర్మంలో నటిస్తోందన్న వార్త కాలీవుడ్ లో చక్కర్లు కొడుతుంది. ఆల్రెడీ ఇందులో రాశీ ఖన్నా, సిమ్రాన్ నటిస్తున్నారు. ఇంకో హీరోయిన్ కు ఛాన్స్ ఉంది. ఇప్పటికే చాలా మంది పేర్లు వినిపించినా ఎవరూ సెట్ కాలేదు. ప్రస్తుతం శ్రీలీల పేరు వినిపిస్తుంది. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం శ్రీలీల లక్కీనే. సో చూసారు కదా, ఇది వాల్టి బాక్స్ ఆఫీస్. మరిన్ని ఫిల్మీ అప్డేట్స్ తో రేపటి బాక్స్ ఆఫీస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ఎన్టీవీ.